డీజిల్ ధర పెంపు ప్రభావం ఏపీఎస్ఆర్టీసీపై తీవ్రంగా పడింది. లీటరుకు సుమారు ₹3.30 చొప్పున ధర పెరిగింది. దీంతో రోజుకు 25 లక్షలు, నెలకు 7.5 కోట్లు, ఏడాదికి 90 కోట్ల మేర భారం భరించాల్సిన పరిస్థితి ప్రజా రవాణా శాఖకు ఏర్పడింది. ఆర్టీసీ రాష్ట్రంలో రోజుకు సుమారు 40 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతోంది. 1 లీటరు డీజిల్ కు ఆర్టీసీ బస్సులకు సగటున 5.2 కిలోమీటర్ల మేర మైలేజ్ వస్తోంది. రోజుకు దాదాపు 7,700,000 లీటర్ల డీజిల్ ఆర్టీసీ వినియోగిస్తోంది. ఆయిల్ కంపెనీల నుంచి ఆర్టీసీ బల్క్ గా డీజిల్ కొనుగోలు చేస్తోంది. దీనివల్ల రీటైల్ బంకుల్లో కంటే ఆర్టీసీకి లీటర్కు ₹4 వరకు తగ్గించి సరఫరా చేస్తారు. తాజాగా రీటైల్ బంకులతో పాటు బల్క్ గా సరఫరా చేసే డీజిల్ ధరల్ని కూడా పెంచారు. దీనివల్ల రోజుకు వినియోగించే 7.70 లక్షల లీటర్లకు అదనంగా లీటర్కు ₹3.30 చొప్పున ధర పెరగడంతో దాదాపు 25 లక్షల వరకు అదనపు భారం ఆర్టీసీపై పడినట్లయింది. ప్రస్తుత ప్రయాణికుల్లో అత్యధికంగా స్త్రీ శక్తి పథకం కింద ఉచితంగా ప్రయాణించే మహిళలే ఎక్కువగా ఉన్నారు. 40% మంది టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం కింద 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ప్రభుత్వం వారి టికెట్ ఛార్జీల్ని ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోంది. నెలకు స్త్రీ శక్తి పథకంలో మహిళా ప్రయాణికుల రాయితీ మొత్తం నెలకు 260 నుంచి 270 కోట్ల వరకు ఉంటోంది. కానీ ఇప్పుడు డీజిల్ ధర పెంపుతో ప్రజా రవాణా శాఖ అదనపు భారం మొయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆర్టీసీలో అన్ని రౌండ్ ఫిగర్తో టికెట్ ఛార్జీలు ఉన్నాయి. 20, 25, 30, 35 రూపాయలు ఇలా రౌండ్ ఫిగర్ ఉంటాయి. దీనివల్ల ₹2 చొప్పున ఛార్జీలు పెంచే అవకాశం ఉండదు. ₹5 తక్కువ కాకుండా పెంచాలి.